గాని 16 వరకు. వస్తుందా మనీ? ఇప్పుడు గుడ్ అండి. ఆంజనేయ స్టేలు చదువుతున్నామండి చాప్టర్. నిన్న అర్జునను సుభద్ర ఎట్లా వెళ్ళిపోయారు, కృష్ణుడును మాత ఎట్లా వాళ్ళని ఏ టయానికి సేవ్ చేసింది. ఎందుకంటే బలరాముడు దుర్యోధనునికి ఇచ్చాడు కదా తెలియకుండా, అతను అది ఎట్లా మర్చిపోయేట్టు చేసి ఆ విషయాన్ని ఎట్లా చేయాలి ఎట్లా అని వీళ్ళిద్దరూ అనుకొని మాట్లాడుకుంటూ ఉన్నారు కదా. ఇంకా తర్వాత ఈ అంజని ఆ సుమతి, అంజని, అంబ, ఆ తర్వాత వీళ్ళు క్వార్టర్స్ కి వచ్చేసారు బ్యాక్. తర్వాత ఏం జరుగుతుందనేది చెప్తున్నారు. అంజలీస్ కథ అన్నమాట. అట్లనే ఏ ఇయర్ పాస్డ్, Hamba had come with Kansini to spend a week with me while her husband was echoing the Senapati and a few other Kshatriya on a trip to Hastinapur at the invitation of Rajkumar Duryodhana. I didn't think anything of it when Amba told me this news, as I was so pleased that we could have this long visit. అది అట్లా ఒక సంవత్సరం అట్లా అయిపోయిన తర్వాత అంబ చెప్పిందనమాట. కన్స్‌ని మేమొచ్చి వారం నీతో స్పెండ్ చేస్తాము. మా హస్బెండ్ ఇట్లా సేనాపతిగా క్షత్రియులు పిలిచారు ట్రిప్ హస్తినాపుర్‌కి. దుర్యోధనుడు ఇన్విటేషన్ ఇచ్చాడు అని చెప్పగానే సుజాత ఈ అంబ చెప్పిన వార్త విని సంతోషించి ఓకే. గుడ్. గుడ్. మనం చానాళ్ళయింది ఇట్లా కలవటం, లాంగ్ విజిట్ చానా అనుకున్నారు. Amba took the second bed in my room, the one usually occupied by Ishan, and we made a bed on the floor for the two children to share. When I saw them sleeping together side by side, I whispered to Amba that we could not get away with this much longer. After all, Kansini was nearly 12, and although Ishan was a few years younger, he was her height and looked to be same age. When I mentioned this, Amba turned serious and replied that Kansini had already told her that she would marry no one but Ishan. అది అంబ ఇంకొక బెడ్ తెచ్చి అదే గదిలో వేసిందనమాట. సుజాత వీళ్ళు ఉండేవాళ్ళు. ఆల్రెడీ ఇషాన్ ఉన్నాడు కదా కింద పడుకోవటం అది. ఆ పక్కన ఇద్దరికి పక్క పక్కన వేసి ఇద్దరు దాని మీద పడుకోండి అని చెప్పారనమాట. వీళ్ళిద్దరు పక్క పక్కన పడుకోమంటే సుజాత చెప్పిందనమాట అంబకి. ఏమని ఇట్లా చేయకూడదు ఇంకా. ఎందుకంటే వీళ్ళు కన్సని ఆల్రెడీ 12 ఏళ్ళు వచ్చేసినాయి. పెద్దదవుతుంది. ఇంకా ఇషాన్ ఇంకా చిన్నోడు కొంచెము. ఆ సేమ్ ఎయిట్ ఉన్నారు కాబట్టి ఏజ్ సేమ్ ఎయిట్ ఉన్నారు కాబట్టి అని అనగానే ఇది చూసి ఇట్లా సుజాత మాట్లాడుతూ ఉంటే అంబ కొంచెం సీరియస్ అయ్యి చెప్పిందనమాట. ఇది నేనేం చెప్పలేదు. ఆల్రెడీ కన్సని చెప్పింది. ఈశాన్‌ని తప్ప ఎవరిని పెళ్లి చేసుకోను అని చెప్తుందనమాట. At her words, I drew back in disbelief. Amba, we both know that it is impossible. You must not let her think that way. Your husband would never agree, and even I would not. You are from a prominent Kshatriya family, and Isan and I are Vaishya performance. Surely Kansani must be aware of this. అది ఇది అంత జరిగేదేం కాదు. నమ్మకం అంతా పెట్టుకోవాకు అని సుజాత అంబకి చెప్తుందనమాట. ఎందుకు అంటే మీ హస్బెండ్ గూడా ఒప్పుకోరు. మీరేమో క్షత్రియులు రాజులకు కుటుంబం సంబంధించినోళ్ళు. మేమేమో వైశ్య, నేను ఇషాను. మేము పెర్ఫార్మ్స్ ఇట్లా చేసుకునేవాళ్ళము అని అంటే, సో దీని గురించి కంసనీకి తెలుసా అని అడుగుతుందనమాట సుజాత. Placing her hand over my mouth, she replied, Ush, you know there no Varna here in the world Mata has created for us. తను చే చేబెట్టుకొని నోటి మీద అదేం కాదు ఇక్కడ అసలు ప్రపంచంలో ఇలాంటి వర్ణాల గురించి ఏం లేదు. మాతా వాళ్ళు వీళ్ళందరూ క్రియేట్ చేశారు మన కొరకు అని దాని గురించి అంత వర్ణాలు, క్యాస్ట్ గురించి గాని ఇలాంటివి ఏమీ ఆలోచించొద్దు అని చెప్తుందనమాట అంబ సుజాతకి. I gently pushed her hand aside. I will live here, at least for now, but you live in the outside world. It is enough that we have your friendship. Neither I or Nishan expect anything more. అది చెయ్యి తను పెట్టుకోగానే పక్కకి అని చెప్తుందనమాట. తను వెనక ఇషాని అనకుండా ఇట్లా ఇక్కడ ఉన్నంత కాలము బానే ఉంది. నువ్వేమో బయట ప్రపంచంలో ఉంటావు. నేనేమో లోపల ఉంటాను. మన ఇద్దరి మధ్య చాలా ఫ్రెండ్‌షిప్ బావుంది. నేను ఇషాని ఇంతకన్నా ఏమి మిమ్మల్ని ఆశించట్లేదు. ఇంకా ఎదురు చూడట్లేదు అని కూడా చెప్పిందనమాట. Amba side, it is not I who am encouraging this. This is coming from Kansini herself. But I have told her never to mention it to her father. I don't know what her future will be. Kansini is not a normal girl.
అంబ చెప్తుందనమాట. నేనేమి దీని గురించి ఇట్లా చేసుకో, ఇట్లా అని నేనేమి తననేమి ప్రోత్సహించట్లేదు. ఇదంతా తనంతట తనే చెప్తుంది. కానీ వాళ్ళ నాన్నకి గూడా ఈ విషయం గురించి చెప్పొద్దని చెప్పాను. మరి కన్సని ఫ్యూచర్ ఎట్లా ఉంటదో ఏమో! కన్సని ఒక సామాన్య గర్ల్ కాదు కదా! స్పెషల్ కిడ్ కదా! అని అంటుందనమాట. "What do you mean not normal?" I asked with slight alarm. Over the years that I come to know Kansini, I had developed great affection for her. I loved her depth and insight. She possessed a wisdom far beyond her eyes. I often wondered what she and Isan spoke about when they wandered off together, disappearing sometimes for hours while Amba and I chatted. But I never thought to intrude on their relationship and so never asked Ishan anything about it. I knew that he was happiest when she came to visit and would speak of her often in her absence. She was his dearest friend, and so I was not really surprised when Amma told me of Constance's feelings. But I hoped for their sake that they would outgrow their childhood attachment and become more like sister and brother. అదే. ఏంటి సుజాత అడుగుతుందనమాట అమ్మని. "ఏంటి నార్మల్ అంటావు? అదేం కాదు" అని చెప్పి సైగలు చేస్తూ చెప్తుందనమాట. "కొన్నేళ్ల నుంచి నేను తనని కన్సని నాకు తెలుసు. తనలో ఉన్న ఆహ్, ప్రేమ తత్వము, తను ఎట్లా ఉంది, ఎట్లా పెరిగింది నేను చాలా లోతుగా కన్సనిన్ గురించి అబ్జర్వ్ చేస్తూ ఉన్నాను. తనకి చాలా నాలెడ్జ్ చాలా ఉంది. చాలా సంవత్సరాల నుంచి నేను చూస్తున్నాను. కానీ ఎప్పుడు నేను ఈ విషయం గురించి కానీ ఆహ్, తనేంటి ఇంత గొప్పగా ఉంది, ఇట్లా ఉంది అని కానీ కన్సర్న్ గురించి ఎప్పుడు అడగలేదు. ఎందుకంటే వీళ్ళిద్దరూ ఎక్కువ మాట్లాడుకుంటూ ఉంటుంటే అంబాను, సుజాత మాట్లాడుకుంటూ ఉంటే వీళ్ళిద్దరూ ఆడుకోవటము, వీళ్ళిద్దరూ టైమ్ స్పెండ్ చేయటము, ఇషాన్ అండ్ కన్స్‌ని కలిసి ఉండటము. వాళ్ళ ఉండేవాళ్ళు గంటలు గంటలు. అంతే తప్ప ఇదంతా ఈ రిలేషన్‌షిప్‌కి ఇది ఇట్లా అవుతది అనే విషయాన్ని కూడా నేను అడగలేదు అని సుజాత అంటుందనమాట. కానీ ఎప్పుడన్నా ఆహ్ వీళ్ళిద్దరూ ఇషాన్ గాని వచ్చినప్పుడు ఇషాన్ చాలా హ్యాపీగా ఉంటాడు. అతనొచ్చినా, ఎప్పుడన్నా కన్సని రాకపోతే అడుగుతూ ఉంటాడు. అదంత వరకే. వీళ్ళిద్దరూ క్లోజ్ ఫ్రెండ్స్ గానీ, ఇంత సర్ప్రైజ్‌గా ఇంత ఆశ్చర్యపోతున్నాను నేను కన్సని యొక్క ఆహ్, ఆమె భావాలు, ఆమె ఫీలింగ్స్‌ని, ఆమె భావాలను బట్టి ఇదేమి ఎట్లా చేయాలో, ఎట్లా చైల్డ్‌హుడ్ చిన్నప్పటి నుంచి వీళ్ళకి బాగా ఇద్దరు కలిసి ఉన్నారు. కానీ వాళ్ళిద్దరూ బ్రదర్, సిస్టర్‌గా అని అనుకున్నాం కానీ, ఇంత మ్యారేజ్ ఇట్లా పెళ్లి చేసుకోవాలి అనే ఫీలింగ్ కన్సర్న్ ఎక్స్‌ప్రెస్ చేసింది, చెప్పింది అనేది అదేమీ అర్థం కావట్లేదు. చాలా ఆశ్చర్యపోతున్నాను అని చెప్పి అంటుందన్నమాట. కన్సిని హాస్ సర్టెన్ ఎబిలిటీస్. అంబర్ రిప్లైడ్ స్లోలీ. అది కన్సనికి కొన్ని, కొన్ని పద్ధతులు కొన్ని ఇయున్నయి అని అంబ చెప్తుందన్నమాట చిన్నగా. ఎబిలిటీస్. వాట్ కైండ్ ఆఫ్ ఎబిలిటీస్? ఐ ఆస్క్డ్ ఇన్ సర్ప్రైజ్. ఏమున్నది కన్సనీకని ఆశ్చర్యంతో అడుగుతుందనమాట సుజాత. షీ సీస్ థింగ్స్ దట్ ద రెస్ట్ ఆఫ్ అస్ డోంట్ సీ అండ్ సమ్‌టైమ్స్ షీ కెన్ ఫోర్‌టెల్ ద ఫ్యూచర్. She usually very quiet at home, keeping much to herself, and it is only when I bring her here that she feels safe and free to be who she is. I think it because of those abilities. అదే. ఏంటంటే, ఆమె ఎప్పుడు చూసినా కొన్ని వస్తువులు చూసింది అంటే, మిగతా సమయం అంతా దాని గురించి చూడటం కానీ, ఏది చేయదనమాట. కానీ లోపల లోపల తనకు తెలుసు ఏం జరుగుతుంది, ఫ్యూచర్‌లో ఏం జరుగుతది అని కూడా తను చెప్పగలదు. అంత క్వైట్ కామ్‌గా ఉంటది ఇంట్లో. ఎప్పుడన్నా తననిక్కడికి తీసుకొచ్చినప్పుడే తను చాలా హ్యాపీగా, చాలా ఫ్రీగా ఉండటము. అయన్నీ ఆ ఎబిలిటీ ఆమె చేయగలదు. ఇలాంటియన్నీ ముందే తెలుసు. ఆ సత్తా అవన్నీ ఉన్నది కన్సనీకని చెప్తుందనమాట. యూ మీన్ దట్ షీ ఈస్ సీర్ ఆఫ్ సార్ట్స్? ఐ వాస్ అమేజ్డ్ టు హియర్ థిస్. అని సుజాత అంటుందనమాట. నేనే ఆశ్చర్యపోతున్నాను. తనకట్లా ఉందా సీర్ ఆఫ్ సార్ట్స్ అని చెప్పి అడుగుతుంది. అంబర్ నోడెడ్. I once mentioned this to Anjali and she did not seem surprised at all. She said that Kansani will have to learn how to use their gifts for the benefit of others. But this will come in time. Her words got me thinking about whether Kansani will have a normal married life. I don't know if she is destined for that, but I know that her father will seek to make an alliance that is politically advantageous for him.
అదే అంబ తల ఊపి చెప్తుందనమాట. ఒకరోజు అంజని గూడా చెప్పింది. నేను గూడా పోయాను కంసుని గురించి. ఏంటంటే కంసుని ఆహ్, నేర్చుకోగలదు. ఆహ్, తనకొక వరము ఆహ్, 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 ఇతరులకు కూడా ఉపయోగపడతది. అంత వరం గొప్ప వరం ఉన్నది. ఏంటి అంటే ఆహ్ ఆమ ఎప్పుడూ ఆలోచిస్తూ కంసుని నార్మల్ పెళ్లి చేసుకుంటదో లేదో అని చెప్తూ ఉండేది. కానీ ఇదంతా అది కాదు. నాకు తెలుసు వాళ్ళ నాన్న ఆయన స్వార్థం కొరకు పెళ్లి చేస్తాడు కానీ రాజకీయాలు ఇలాంటి సంబంధించిన పర్సన్స్‌తో ఆయన స్వార్థం కొరకు ఉపయోగించుకొని చేస్తారు కంసునికి అని చెప్తుందనమాట. I grew thoughtful. Amba, she is still young. We must not worry about that now. After few moments, I had another thought. The children are asleep. I rarely have an opportunity to walk in the garden at night. అదే. అంబాకి చెప్తుందనమాట. నాకొక ఆలోచన వచ్చింది అని సుజాత చెప్తుంది. వాళ్ళు ఒకప్పుడు దు చిన్నప్పుడు చిన్నగా కాస్త చిన్న పిల్లగా ఉన్నప్పుడు మనం వాళ్ళ గురించి వరీ అవ్వాల్సిన అవసరం లేదనుకున్నాం. కానీ కొన్ని నిమిషాలు అయినాక ఆలోచించి ఆహ్, నాకు ఆలోచనొచ్చింది. అదేంటి అంటే పిల్లలు నిద్రబోయినప్పుడు మనం ఎప్పుడో ఒకసారి ఆపర్చునిటీ మనకు అవకాశం వస్తది గార్డెన్‌లో నడవడానికి అని చెప్పి చెప్తుందనమాట. లెట్స్ వాక్ టు ద టెంపుల్ అండ్ టాక్ దేర్. ఎందుకంటే ఇక్కడ మాట్లాడుకుంటూ ఉంటే వాళ్ళు డిస్టర్బ్ అవుతారు కదా! వాళ్ళు నిద్రపోతే ఏం జరుగుతుంది? ఆళ్ళ గురించి కాకుండానే అనుకుంటారు కాబట్టి, మనం అక్కడికి బయటికెళ్ళి గార్డెన్ ముందు అట్లా నడుస్తూ ఆ టెంపుల్ దగ్గర మనం మాట్లాడుకుందామని అనుకుంటున్నారనమాట. టేకింగ్ వన్ లాస్ట్ లుక్ ఎట్ ద చిల్డ్రన్, we left them sleeping, ever so quietly closing the door behind us. It was such a treat to be able to wander out at night and look up at the crowd of stars in the sky, and I felt much joy as we strolled along. As we approached the temple, we were met by Anjali, who was walking towards us. What are you doing here so late, Amba? She asked, greeting us. Amba explained her situation, saying that she was spending a few days with me and that we were on our way to temple to sit and talk. Then she invited Anjali to join us. After a moment's hesitation, she agreed. అదే. ఇంక వాళ్ళిద్దరూ ను చూసుకొని పిల్లలిద్దరూ పడుకున్నారు కదా! అని చెప్పేసి వాళ్ళనట్లా వదిలేసేసి వీళ్ళు చిన్నంగా తలుపేసి వచ్చారనమాట. అలా గార్డెన్ వైపు వద్దాము అని జెప్పి వస్తూ నడుస్తూ పైన ఆకాశం వైపు చూసి నక్షత్రాలు చాలా అన్నీ ఒక చోటే ఉన్నట్టు ఆకాశంలో ఇయన్నీ చూసి చాలా ఆనందం ఇచ్చారిద్దరు. అది టెంపుల్ దగ్గరకు వచ్చిన తర్వాత అంజలిని మీట్ చేసి అంజలి అడిగిందనమాట. "ఏం జేస్తున్నారంటే, ఇక్కడ నడుస్తున్నారు. ఎందుకు ఇప్పుడు ఈ టైంలో చాలా లేట్ అయింది కదా! అంబా ఏమైంది ఇప్పుడు" అనంటే, "లేదు లేదు" అని చెప్పి ఆమెని పలకరించేసి సిట్యుయేషన్‌ని నేనొక సిట్యుయేషన్ ఏం జరుగుతుందనేది అంబ చెప్పిందనమాట. కొన్ని రోజుల నుంచి ఇట్లా స్పెండ్ జేస్తున్నాను. ఇక్కడికొచ్చాను నేను. ఎందుకంటే మా హస్బెండ్ అట్లా వెళ్ళటం వలన ఇక్కడికొచ్చి సుజాతతో నాతో పాటు ఉంటుంది అని సుజాత చెప్పిందనమాట. సరే, సరే అటెళ్దాం పాండి టెంపుల్ దగ్గరికెళ్లి కూర్చొని అక్కడ మాట్లాడుకుందాము. అంజలిని గూడా రమ్మన్నారనమాట. కొన్ని కొన్ని నిమిషాలు ఆలోచించి తర్వాత ఓకే. వస్తాలే అని చెప్పి ఒప్పుకుందనమాట అంజలి. I had just come to place fresh flowers in the temple for the early puja tomorrow. Mata has gone back to the island palace with Sri Krishna, and I am not needed for the night. I can join you for a little bit. అదే. నేనెందుకొచ్చాను అంటే, ఇక్కడ పూలది రేపొద్దున పొద్దున్నే జరిగే పూజ కొరకు పూలు పెట్టడానికొచ్చాను. ఫ్రెష్‌గా వచ్చినియి. మాత ఇట్లా ఐలాండ్ ప్యాలెస్ కృష్ణుడితో కలిపి ఎళ్ళింది. నేను ఇంకా అవసరం ఏం లేదు ఆమెతో ఉండటానికి. అందుకని నేను కొంచెం ఇటు పక్కకొచ్చాను కొంసేపు అని చెప్పి చెప్పిందనమాట. మీతో కావాలంటే కొంసేపు గడపగలను అని చెప్పి మీతో కలిసి ఉంటాను అని చెప్పి చెప్పింది కొంసేపు. We walked in silence and we arrived at the temple. Amba and I stood for a few moments before the Murti, scared statue in prayer. Then the three of us found a place to sit on the ground, just a few steps from the temple entrance. Once we were seated, Amba, in her usual manner, asked Anjali to share a story. అదే. వీళ్ళు కొంచెం నడుచుకుంటూ చిన్నంగా సైలెంట్‌గా ఎళ్తున్నారనమాట. టెంపులొచ్చేసిందనమాట. గుడొచ్చేసింది. ఆ గుడొచ్చిన తర్వాత అంబ కొన్ని నిమిషాలు ఆగి, ఆ మూర్తిని చూస్తూ ప్రేయర్ చేస్తూ ఉందనమాట. ఆ ప్రేయర్ చేసినాక ముగ్గురు ఒక స్థలం చూసుకొని ముగ్గురు కూర్చున్నారనమాట.
నేల మీద. ఆ కూర్చొని వీళ్ళు ఆ టెంపుల్ ఎంట్రన్స్ ముందు కూర్చొనుండి, అంబ అప్పుడు చెప్పిందనమాట. మనం అంజలి నువ్వు నీ కథ చెప్పు అని చెప్పి అడుగుతుందనమాట. స్మైలింగ్ షీ ఆస్క్డ్, "వాట్ స్టోరీ వుడ్ లైక్ టు హియర్? ఐ హావ్ సో మెనీ." నవ్వుతూ అంజలి చెప్పిందనమాట. "ఏం కథ వినాలనుకున్నారు? నాకు చాలా ఉన్నది" అని చెప్పి చెప్పిందనమాట. "ద స్టోరీ ఆఫ్ హౌ యూ కేమ్ టు మాత." అంబ రిప్లైడ్ ఈగర్‌లీ. ద స్టోరీ ఆఫ్ హౌ యూ కేమ్ టు మాత. అది నీ కథ చెప్పు. ఎట్లా మాతగా హ్మ్, అయ్యావు అని చెప్పి అంబ ఆతురతతో అడుగుతుందనమాట. హావెంట్ ఐ టోల్డ్ యూ దట్ బిఫోర్? నేను నీకు అంతకుముందు చెప్పలేదా? అని చెప్పి క్వెషన్ ఏస్తుందనమాట అంజలి. యూ టోల్డ్ మీ ఎ లిటిల్ బిట్ అండ్ సెడ్ దట్ వన్ డే యూ వుడ్ టెల్ మీ ద ఫుల్ స్టోరీ. కొంచెం చెప్పావు కానీ, ఒకరోజు అవకాశం వచ్చినప్పుడు కథ మొత్తం చెప్తానన్నావు అని చెప్పి అడుగుతుంది. ఐ హావ్ టు గో బ్యాక్ ఇన్ టైమ్ బిఫోర్ దిస్ లైఫ్. వేర్ డు యూ వాంట్ మీ టు బిగిన్? అదే. నాకింకా ఎంతవరకు చెప్పాను. నేను మళ్ళా ఎనక్కెళ్ళి గుర్తెచ్చుకోవాలి. ఎక్కడి నుంచి చెప్పమంటావు అని చెప్పి అడుగుతుందనమాట. ఆమె లైఫ్‌లో జరిగిన "అట్ ద బిగినింగ్ ఇఫ్ యూ డోంట్ మైండ్" రిప్లైడ్ అంబ సమ్‌వాట్ షైలీ. కొంచెం ఆహ్, హ్మ్, ఆహ్, మొహమాట పడుతూ అడిగిందనమాట అంబ. "కొంచెం మొదటి నుంచి చెప్పవా? నువ్వేమి ఇబ్బంది లేదు నీకు" అని చెప్పి అని. At the beginning, Anjali murmured, "Well, the beginning is millennia ago, during the life of Sita Ma." మొదటి నుంచి అంటే అంజలి కొంచెం అనుకోని తనలో అనుకోని, మొదటి నుంచి అంటే ఒక 1000 సంవత్సరాలు మిలీనియన్ సంవత్సరాల క్రితము అనుకోని, అప్పుడు సీతమ్మ గురించా? నా లైఫ్ గురించా? అని అడుగుతుంది. దట్ ఫార్ బ్యాక్ ఇన్ టైమ్ ఐ కుడ్ నాట్ హెల్ప్ బట్ ఎక్స్‌క్లైమ్. మై ఐస్ ఓపెన్ వైడ్ యాస్ షీ స్పోక్ థీస్ వర్డ్స్. ఓహ్! అంత దూరం ఎళ్లి ఆ టైం నుంచి చెప్పమంటావా? అని ఈమె కొంచెం క్వెషన్ మార్క్ లాగా ఏసిందనమాట. మా అంజలి కుడ్ నాట్ ఎక్స్‌ప్లెయిన్ బట్ ఎక్స్‌ప్లెయిన్. అప్పుడు కళ్ళు ఓపెన్ చేసి పెద్దగా మాట్లాడుతూ ఉందన్నమాట ఈమె అడిగిన వర్డ్స్‌ని. షీ నోడెడ్ అండ్ క్లోజ్డ్ హర్ ఐస్. యెస్, దట్ ఫార్ బ్యాక్. ఐ వాస్ ఎ యంగ్, aspiring yogini, female practitioner of yoga meditation. Then a student of sage Maitreyi. She was one of the two wives of sage Yajnavalkya of Vaideha, who was very close to Janaka Maharaj, Sita's father, and to Sita. Sita was especially fond of sage Maitreya, and she grew older, would encourage in deep philosophical discussion with her. It was after Sita left for Ayodhya that I began to spend more time with Guruji. By this time in her life, she was only taking women students. When she had been younger, she took male students as well, but there had been an unfortunate experience with one of the men who had become obsessed with her, and so from the time or she limited her students to women. అదేంటి సీతమ్మ అని ఉన్నప్పుడా అని కళ్ళు తెరిచి ఆశ్చర్యంగా అడిగింది. అప్పటినుంచి మాట్లాడటం అవుతుంది. అవును అని ఈమె తలూపింది. ఇంకా అంజలి కళ్ళు మూసుకొని అంత దూరం నుంచి చెప్పడానికి స్టార్ట్ అయింది. నేను చిన్నప్పటి నుంచా అని అడిగిందనమాట అంజలి చిన్నప్పుడు ఒక ఫీమేల్ యోగా ప్రాక్టీసర్ యోగిని అని యాస్పైరింగ్ వాళ్ళని చేసింది. వాళ్ళొక స్టూడెంట్ అనమాట. అంటే మైత్రి ఋషి యొక్క స్టూడెంటు అని చెప్పి చెప్తుందనమాట. ఆహ్, దాంట్లో ఆమ వన్ ఆఫ్ ద 2 వైఫ్స్ ఆ ఋషికి ఒక భార్య అన్నమాట. ఇద్దరు భార్యలున్నారు. ఆళ్ళిద్దరిలో ఒక ఈమ అని చెప్పి చెప్తుంది. యజున్వల్క అనే వైదేహి అని చెప్పి చెప్తున్నారు. వీళ్ళిద్దరూ బాగా జనక మహారాజుకి క్లోజ్‌గా ఉంటారు. సీతాదేవి యొక్క నాన్నగారికి సీతాదేవి యొక్క నాన్నగారు కదా! క్లోజ్‌గా ఉంటారు అని చెప్పి చెప్తుందనమాట. సీత ఏంటి అంటే, ఈ మైత్రేయికి చాలా స్పెషల్‌గా ఉండి, ఈమె అంతా అక్కడ పెరిగి ఈ అన్ని ఫిలాసఫికల్ అయన్నీ డిస్కషన్స్ అన్నీ ఆహ్, ఆహ్, ఆ మైత్రేయ మైత్రేయతో డిస్కస్ చేస్తూ ఉండేదనమాట. ఎప్పుడైతే సీత అయోధ్య నుంచి అదే ఈ వీళ్ళ జనక మహారాజు నుంచి పెళ్ళయ్యి అయోధ్యకి వెళ్ళిపోయిందో, అప్పటినుంచి ఎక్కువ వాళ్ళ గురువుతో స్పెండ్ చేస్తూ ఉందనమాట. అదే టైంలో
ఈమ ఎక్కువ వుమెన్ స్టూడెంట్స్‌ని తీసుకుంటూ ఉందనమాట. ఎందుకంటే, ఆ చిన్నప్పుడైతే మేల్ స్టూడెంట్స్‌ని గూడా తీసుకొని యోగా ఇయన్నీ డిస్కషన్స్ ఇయన్నీ చేసేదనమాట. ఈమె కొంచెం పెర పెద్దదవ్వటం వల్ల అవన్నీ ఎందుకులే అని చెప్పి వీళ్ళతో ఏదో కొంచెం ఏదో చెడు జరగటం, మగ పిల్లలు పెద్దయిన తర్వాత అట్లా అవ్వడం వల్ల ఇయన్నీ ఎందుకులే అని చెప్పేసి, ఆమె ఒక టైం తీసుకొని ఎక్కువ వుమెన్స్‌కే చెప్తుంది. అని జెప్పి ఆడవాళ్ళకే కొంచెం డిస్కషను, ఈ ఫిలాసఫీ, ఈ యోగా ఇలాంటియన్నీ చెప్తుంది అని చెప్పి చెప్తుందనమాట. Before Sita left for Ayodhya, Janaka Maharaja invited sage Maitreyi and Yajnavalaka to the palace for a religious discourse on divine love, and he invited some of the neighboring Rajas who had an interest in such matters. One Raja was present at the discourse who then became fascinated with Guruji's word and sought to become her student. But she refused him directly him to her husband. This did not satisfy him at all, as he was sure that she was the only one who could enlighten him, and so, with great passion, he continually requested that she accept him as a chela discipline. Again and again, she gently refused him, directing him to return home to his kingdom and to rule wisely. అదే సీత అయోధ్యకి ఎళ్ళిపోయిన తర్వాత జనక మహారాజు మైత్రేయ ఋషిని యజమానకాల్ని ప్యాలెస్‌కి కొన్ని రిలీజియస్ గురించి మాట్లాడటానికి, మంచి మంచి మాటలు మాడటానికి పిలిచాడనమాట. ఇంక పక్క పక్కనున్న రాజుల్ని కూడా పిలిచారనమాట. ఎవరికైతే ఇలాంటి మాట్లాడటానికి ఇంట్రెస్ట్ ఉండి ఆహ్, ఎవరైతే బాగా ఎక్కువ ఇలాంటి దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు, తెలిసినోళ్ళు ఎవరని పిలిచారనమాట. దాంట్లో ఒక రాజు ఒక డిస్క్లోజ్ గురించి మాట్లాడుతూ, నేను గురువుగారు చెప్పిన వర్డ్స్‌కి బాగా ఇంట్రెస్ట్ చూపించి, నేను ఆయన స్టూడెంట్‌ని అవ్వాలి అని చెప్పేసి అనుకుంటే ఆమె ఒప్పుకోలేదనమాట. ఎందుకంటే నా దగ్గరొద్దు. మా హస్బెండ్ దగ్గరికి వెళ్ళు. నేను ఓన్లీ ఆడవాళ్ళనే తీసుకుంటున్నాను. మగవాళ్ళని కాదు అని చెప్పిందనమాట. అతన్ని ఎంత చెప్పినా గాని ఏం చెప్పినా గాని ఇక్కడికే వస్తాను అని చెప్పి తనకి అతనికి సంతృప్తి లేదనమాట. సాటిస్ఫై అవ్వలేదనమాట. అట్లా అవ్వకపోతే తనకి ఒక ప్యాషన్ ఉన్నది నాకు. ఏంటి అంటే ఎట్లా నిన్ను యాక్సెప్ట్ చేయాలి అనంటే డిసిప్లైన్‌గా ఉంటేనే నేను నిన్ను యాక్సెప్ట్ చేస్తాను. చలా అని కూడా డిసిప్లైన్ అంట. ఉంటే యాక్సెప్ట్ చేస్తాను అని చెప్పి నువ్వు డిసిప్లిన్‌గా ఉంటావో లేదో తెలీదు కదా! అని అందుకనే నిన్ను వద్దనుకుంటున్నాను అని చెప్పి ఒకసారి లేదంటే నువ్వు ఇంటికెళ్ళిపోయి ఇక్కడ కాదు ఇంటికెళ్ళిపోయి నువ్వు రాజ్యాన్ని మంచిగా తెలివిగా ఆహ్, ఆహ్, పరిపాలించు అని చెప్పిందనమాట. Seeking to escape him, she took a few of her students to remote areas for weeks and months, hoping that this would encourage the Raja. This was discourage the Raja. But he never failed to find her. Finally, the situation became dire. He abandoned his kingdom, his wife and daughter in pursuit of Guruji. But she had foreseen that they were in danger, and so she escorted him once more to return home and care for his kingdom and family, saying he would study with her in a future life. He did not listen. Sure enough, the day came when there was much unrest in his kingdom as a result of his absence, and this led to an uprising. Unfortunately, his daughters was violated and his wife was killed while trying to protect the daughter. Anjali stopped speaking and seemed internally focused. After a few moments, she began again in a quiet voice. ఏం చెప్తుందంటే అతని దగ్గర నుంచి ఎట్లా తప్పించుకోవాలో నువ్విట్లా ఎళ్లి నీ రాజ్యాన్ని నువ్వు పరిపాలించుకో ఇంటికెళ్ళని చెప్పిందనమాట. అంతలోకి కొన్ని స్టూడెంట్స్‌ని రిమోట్ ఏరియాస్ తీసుకెళ్ళి అట్లా వారాలు, ఇట్లా నెలలు ఇట్లా జరుపుతూ ఎట్లా ఆహ్, రా ఎందుకు ఇట్లా వాళ్ళడుగుతున్నారన్నమాట. ఎందుకు డిస్కరేజ్ చేశావు రాజా అని ఆహ్, అతనెందుకు ఫెయిల్ చేశావు అని చెప్పేసి అడుగుతుంటే ఆ సిట్యుయేషను చెప్తుందనమాట. ఒకరోజు అతను రా రాజుగా ఉన్నప్పుడు వాళ్ళ వైఫు, వాళ్ళ పిల్లలు వీళ్ళందరూ గురూజీ ఆధీనంలో ఉన్నప్పుడు వాళ్ళందరూ చాలా ఇబ్బందొచ్చింది. ఆహ్,
అప్పుడు ఇంటికెళ్ళి ఆ రాజ్యాన్ని, ఆ ఫ్యామిలీని కాపాడుకోమని చెప్పాము. కానీ ఈ ఫ్యూచర్‌లో ఎక్కువ చదువుకుందువు ఆ ఫ్యూచర్ లైఫ్ గురించి అప్పుడు చదువుకుందువు అని చెప్పాము. కానీ అతను వినలేదు. ఒకరోజు అదే వచ్చింది. ఇంకా అతని రాజ్యానికి వెళ్ళినాక అబ్సెంట్ అయినాక ఇన్ని రోజులు ఆడకెళ్ళేసరికి వాళ్ళ డాటరు వీళ్ళందరూ వాళ్ళ వైఫు వేరే వాళ్ళ ద్వారా చంపబడింది. ఎందుకంటే వాళ్ళ వైఫ్ ఎందుకు చంపబడిందంటే ఒక కుమార్తెని కాపాడదామని చెప్పి తను వెళ్ళేసరికి ఇంకా అప్పుడు అంజలి కొంచెం లోపల ఇంతవరకు చెప్పేసి కొంచెం ఆపేసిందనమాట. కామ్‌గా ఉండి కొంచెం ఇంకా లోపలికి ఫోకస్ చేయటానికి తను. ఎందుకంటే కళ్ళు మూసుకొని చెప్తూ ఉంది కదా! ఇంక ఫోకస్ చేయడానికి అని చెప్తుందనమాట. కొన్ని నిమిషాలు ఆగినాక కొంచెం సైలెంట్ అయిపోయిందనమాట. అంజలి చెప్పడం వీళ్ళకి. తర్వాత ఏం జరుగుతుందనేది. I was incensed because everything this Raja had put Guruji though, and now he himself was responsible for what had happened for his kingdom and his family. He seemed remorseful, but still he could not leave Guruji. And I know she felt partially responsible for this treasury. I wanted to relieve her in some way. Finally, one day I went to him, calling up all the fruits of my meditation. I cursed him, saying that in a future life he would be the cause of and have to witness the killing of his mother. I was thinking of what a daughter had gone through, but at the very moment that I was crushing him, I realized that I would also have to suffer for taking such an action. You see, the one who curses also suffers, but I could not withdraw what I had done. Guruji appeared at that moment and said that what I had spoken would come to pass, but that both of us would have lived her now. She said that she would only come to us after the curse had been fulfilled. And so I had to leave Guruji because of my inability to control my anger. Anjali felt silent. అదే. ఒకరోజు ఇట్లనే రాజా గురూజీ ఆధీనంలో ఉండి ఎళ్తూ ఉంటే, "ఎందుకు నువ్వు బాధ్యత తీసుకోకుండా ఏం జరిగింది ఆ రాజుకి, ఆ ఫ్యామిలీకి, ఆ రాజ్యంలో" అని చెప్పి అడుగుతూ ఉన్నాడనమాట. అడుగుతూ ఉంటే ఇంకా అతను గురూజీని వదిలేసి ఎందుకు ఎళ్లి తను రెస్పాన్సిబుల్‌గా ఒక ఇదిగా చేశాడు అనంటే, ఇంక చివరికి చెప్తున్నారనమాట. ఏమని? ఒకరోజు ఇట్లా మెడిటేషన్ చేసుకుంటూ ఉన్నప్పుడు నాకు ఈ ఫ్యూచర్ లైఫ్ గురించి ఏం జరుగుతది? అతను ఆహ్, ఆధారం దొరికింది. వాళ్ళ అమ్మని ఫ్యూచర్‌లో నువ్వు చంపగలవని చెప్పాను. అప్పుడు వాళ్ళ డాటర్ ఏమైంది అనే దాని గురించి ఆలోచిస్తూ ఉంటే, ఆ మూమెంట్‌లో అతన్ని నేను శపించాను అని చెప్పి చెప్తున్నాడనమాట. అది ఎవరైతే శపిస్తారో వాళ్ళకి అది యాక్షన్‌లాగా ఉండి వీళ్ళు గూడా కొంచెం వాళ్ళ గురించి కొంచెం బాధపడుతూ ఉంటారు అని కూడా చెప్తున్నాడు. ఎందుకంటే ఎవరైతే శపిస్తారో వాళ్ళు కూడా కొంచెం బాధుంటది. దాని గురించి నేను తీసుకుందాం అనుకున్నాను. కానీ గురూజీ అక్కడి నుంచి ఆ నిమిషం ఎళ్ళిపోయాడు ఏం మాట్లాడకుండా. ఆహ్, అందుకని అప్పుడు ఆమెని అట్లా ఆ సిట్యుయేషన్ అట్లా వదిలేయాల్సొచ్చింది. అందుకని నేను మళ్ళా అది ఎట్లా శపించడం వల్ల నేను ఎట్లా దాని నుంచి బయటపడాలి? ఎట్లా దాన్ని చేసుకొని లేవాలని అనుకున్నాను. కానీ గురూజీ కోపంగా ఉండటం వల్ల కంట్రోల్ చేసుకోవడం వల్ల ఇంకా అంజలి అప్పుడు సైలెంట్ అయ్యాను అని చెప్పి కొంచెం కామ్‌గా ఉన్నానని చెప్తుందనమాట. వాట్ హ్యాపెండ్ దెన్? ఆస్క్డ్ అంబ ఫుల్లీ ఎన్‌క్రోచ్డ్ ఇన్ ద స్టోరీ. అంబ అడుగుతుందనమాట. ఏం జరిగింది స్టోరీలో అని చెప్పి ఫుల్‌గా చెప్పు అని చెప్పి అడుగుతుందనమాట. అంజలి పాస్డ్ అండ్ సెడ్ విత్ ఎ స్లైట్ లాఫ్. Now this is only the beginning of the story. I can tell you that my Guruji's training is very rigorous indeed. I was sent off alone to encourage in a solitary life of meditation, and I had endured cold, ranging storms, hunger, all sorts of physical deprivation. I finally died in a remote region without achieving my spiritual goal. But before I died, Sita Ma appeared to me in that place and told me that after many births,
When the curse was fulfilled, she would become Guruji to me. దట్ వాజ్ హర్ ప్రామిస్ అని అంజలి కాసేపు ఆపి నవ్వుతూ చెప్తుందనమాట. ఇది ఇంకా మొదటనే కథ నేను స్టార్ట్ చేసింది. ఇంకా నా గురూజీ దగ్గర నుంచి నేను ట్రైనింగ్ తీసుకున్నప్పుడు చాలా ఇబ్బందులు, చాలా ఎదుర్కొన్నాను. అవన్నీ ఏంటి అంటే మెడిటేషన్ చేసేటప్పుడు ఇట్లా చలి గురించి గానీ, వరదలు, ఆకలి ఇలాంటియన్నీ ఫిజికల్‌గా ఇయన్నీ ఎదుర్కోవాల్సొచ్చింది. ఒక రిమోట్ ఏరియాలో ఉండి నేను ఇయన్నీ స్పిరిచ్యువల్ గోల్ రీచ్ అవ్వలేకపోయాను. నేను అనుకున్న పద్ధతి రీచ్ అవ్వలేకపోయాను. అదే టైంలో ఇంకా నేను చనిపోయే ముందు సీతామాత వచ్చి ఆ ప్లేస్‌కి కొన్ని కొన్నిసార్లు పుట్టి మరణించి తర్వాత ఈసారి పుట్టేటప్పుడు నీ శాపాలు కూడా నువ్వు అనుకున్నట్టు కర్స్ కూడా అది పోయి నువ్వుంటావు. అప్పుడు నీకు గురూజీ ఏం చెప్పాడంటే ఆమె ప్రామిస్ చేసిందనమాట. షి గురూజీని నీతో పాటు షీ వుడ్ బ్రింగ్ గురూజీ టు మీ. అదే గురూజీ నీతో పాటు ఉంటది ఇంకొక జన్మలో అని చెప్పిందనమాట. అది సీతామాత ప్రామిస్ చేసిందని చెప్తుంది. మాస్టర్స్ ఎవరన్నా షేర్ చేసుకుంటారా? After some time, I took another birth in the form of a man. I had no memory of Guruji or what had transpired before, but I had an intense desire to meditate and so left my family in search of a teacher. I eventually died and took another life that was the same, and this went on and on. I was never able to reach the girl, and I longed to find a scared master who could help me. I met many wise men and women, but none satisfied me. My search continued in life after life. In some lives, delusion would come over me, and I would become distracted by one thing or another. But the inner desire to find my teacher never really left me. Finally, I took a birth as a woman in a Kshatriya family in the Matsya kingdom since a young age, and I had so many times before I was determined to live home in search of a teacher, but my father had arranged a marriage with another Kshatriya family. To avoid this fate, I ran away far away. అది. కొన్ని రోజుల తర్వాత ఇంకొక జన్మ తీసుకున్నప్పుడు మనిషిగా తీసుకున్నాను. ఆ జన్మలో గురూజీది ఇయన్నీ ఏమి గుర్తులేదు నాకు. అవన్నీ అంతకుముందు ఏం జరిగింది ఏంటి, ఇదంతా నేను మెడిటేట్ చేసుకొని తర్వాత ఇంకొక ఫ్యామిలీలో ఎట్లా వదిలేసాను, ఎట్లా టీచర్‌గా చేశాను, ఇయన్నీ చెప్తూ ఉందనమాట ఆమ. కొన్ని జన్మలు తీసుకోవటం, కొన్ని ఇట్లా అనమాట. ఇట్లా చనిపోవటం, పుట్టడం ఇట్లా జరుగుతూ ఉందనమాట. ఒకసారి ఆమ ఆమె అనుకున్నది ఆమె అనుకున్న గోల్‌ని రీచ్ అవ్వలేకపోయిందనమాట. అట్లా జరుగుతూ ఉంటే ఎవరైతే నాకు హెల్ప్ చేస్తారో, ఎవరన్నా చాలా మందిని తెలియగల మగవాళ్ళని, ఆడవాళ్ళని అందరిని కలిసిందనమాట. కానీ ఆమె ఇంకా ఆమె ఆత్మ ఒప్పుకోవట్లేదు. సాటిస్ఫై అవ్వట్లేదు. ఆమె అంతకి సంతృప్తి పడట్లేదు ఏంటి అని. ఇంకా అట్లా ఆమె పుట్టడం జరిగినప్పుడల్లా కలవటం, చేయడం ఇట్లా జరుగుతూ ఉందనమాట. కొన్ని జన్మలు అట్లా ఎళ్ళిపోతూ ఉందనమాట. అట్లా ఎళ్ళినప్పుడు ఒకసారి ఆమె లోపల నుంచి ఒక కోరికలా ఇనిపించి ఒక టీచరుని నువ్వు అప్పుడు టీచర్‌గా ఉన్నప్పుడు నువ్వు ఒక పర్సన్‌ని వదిలేసావు కదా! అనేది గుర్తుకొచ్చిందనమాట. ఇంకప్పుడు ఈ చివరి జన్మలో ఆమె క్షత్రియ వంశంలో పుట్టి మత్స్య కింగంకి ఆహ్, ఆహ్, జన్మ తీసుకున్నాను అని చెప్తుందనమాట. ఆమె చిన్నప్పుడు చాలా సార్లు ఇట్లా జరిగింది. ఏం జరిగింది? ఎందుకు వదిలేసింది ఇల్లుని, టీచర్‌ని అని అనుకుంటుందనమాట. కానీ వాళ్ళ ఫాదరు ఈమెకి ఒక క్షత్రియ రాజుల ఫ్యామిలీ నుంచి పెళ్లి చేస్తాను అని చెప్పేసంటే, అక్కడి నుంచి తప్పించుకొని ఇక్కడికొచ్చాను అని చెప్తుందనమాట ఆమె కథ అంజలి. అంబాకను సుజాతకి. I settled in a deserted place and built myself a shelter, a very space hut, and wrapped myself in some old cloth. Then I entered into the period of intense tapasya, the disciplined spiritual practices of body, speech, and mind used to reach liberation. And I did not know any practices really, but somehow I figured out how to meditate, and memories from past efforts returned to me. అదే. కొన్నాళ్ళు అయిన తర్వాత సెటిలయ్యి ఒక ప్లేస్‌కొచ్చి నా నేను నేను
ఉండేట్టుగా షెల్టర్‌గా, ఆధారంగా చూసుకున్నాను. ఇక్కడికొచ్చి పాత గుడ్డలు ఇయన్నీ నేను చుట్టుకొని ఉన్నట్టు ఇయన్నీ అని చెప్పి చెప్తుందనమాట. అదేంటి ఒకప్పుడు ఒక్కోసారి తపస్సు చేసినప్పుడు ఆమె స్పిరిచ్యువల్ ప్రాక్టీస్ చేసేటప్పుడు బాడీ, స్పీచ్, మైండ్ అంతా ఆమె ఆ కథలోకొచ్చి ఆమె ప్రాక్టీస్ చేయటం వల్ల మెడిటేషను ఇట్లా చేయటం వల్ల ఆమె పాత కాలంలో జరిగిన ఏం జరిగినియి అన్నీ గుర్తు తెచ్చుకొని ఆహ్ ఎట్లా చేయాలి? ఎట్లా ఎఫర్ట్ పెట్టాలి? పోయినసారి ఇట్లా చేసి నాకిట్లా శాపం తగిలింది కదా! ఇయన్నీ ఎట్లా విముక్తి పొందాలి? ఏం చేయాలి? అని చెప్పి అనుకుంటూ ఉందనమాట. Nothing the look of surface on our faces as Amba and I exchanged glances. Anjali smiled. The image of aesthetics was one of unkept and detached people, and it was difficult to imagine our meticulous and caring Anjali this way. Yes, it is true, she continued. If you had seen me, then you could not have recognized me, especially as over the years my knotted hair reached nearly to my knees. I wore nothing on my feet and barely kept myself clothed. అదే. ఇట్లా ఆమె చెప్తుంటే ఈ కథ వీళ్ళ ఆశ్చర్యపోతూ వీళ్ళ మొహాలు ఒకళ్ళొకళ్ళు అంబాకను, సుజాతకి ఏమి అనిపించలేదనమాట. ఒకళ్ళొకళ్ళు చూసుకుంటున్నారు. అంజలి నవ్వుతూ చెప్పింది, "ఇది నిజము. ఒకప్పుడు నేను ఎట్లా పి పర్సన్స్‌తో ఉండేదాన్ని. ఎట్లాంటి కష్టాలు ఎదుర్కొన్నాను. నా అని చెప్తుందనమాట. అది నిజం జరిగింది" అని చెప్పి కంటిన్యూ చేస్తూ చెప్తుందనమాట ఈ కథ. ఏమని చెప్తుంది, నన్నెవరు గుర్తించేవాళ్ళు కాదు. అంతకుముందు చాలా సంవత్సరాలు ముడేసి జడ చాలా పొడుగులాగా కాళ్ళ దాకా నా మోకాళ్ళ దాకా వచ్చేది. అది నన్ను చూసి అందరూ నేనసలు ఏమేసుకునేదాన్ని గాదు. క్లాతులు అప్పటిదాకా అని చెప్పి నా కాళ్ళకి కూడా ఏమేసుకునేదాన్ని కాదు. కాళ్ళ కింద దాకా ఏసుకునేదాన్ని కాదు అని చెప్తుందనమాట అంజలి. ఆఫ్టర్ ఐ బిగాన్ మై మెడిటేషన్ ప్రాక్టీసెస్ I realized that I needed a teacher who would initiate me into more advanced discipline. This this yearning went for some years until one day woman ascetic approached me, my heart, who seemed to be well advanced in meditation. She stayed with me for a long time and initiated me into erotic meditation practices, but I never learned her name or where she had come from. Then one day she disappeared, but before she left, she taught me how to renew the body, make it young again. My body by now had become quite old, but I had not yet achieved my life's goal, and I was determined not to go through the process of death and rebirth, of forgetting and remembering. So I renewed my body and continued on with my practices. After many years, this woman ascetic appeared again, looking very much like I had remembered her from the last time. She gave me more advanced practices. Then one day she said, "You are now ready to join me in my work." అదే. ఈమె మెడిటేషను చాలా నుంచి ప్రాక్టీస్ చేస్తుంది. తర్వాత అప్పుడు దాంట్లో ఆహ్, గుర్తించిందనమాట. ఒక టీచర్ కావాలి నాకు. నేను ఎట్లా అడ్వాన్స్‌డ్ డిసిప్లైన్ గాని ముందుకెళ్ళాలి అనంటే చాలా సంవత్సరాల నుంచి నేను ఎట్లా వాళ్ళ ఆధీనంలో ఉండి ఎట్లా ముందుకెళ్ళి అడ్వాన్స్ మెడిటేషన్‌లోకెళ్ళాలి అని అనుకుంటూ ఉందనమాట. కొంత టైం పట్టింది. ఆ టైం పెట్టి మెడిటేషన్ ప్రాక్టీస్ చేయడం, దాన్ని ఎట్లా ఓవర్‌కమ్ చేయాలి, ఏమన్నొస్తే ఎట్లా ఎదుర్కోవాలి, ఇయన్నీ చేస్తూ ఉందనమాట. అక్కడి నుంచి లెర్న్ చేస్తూ ఆహ్, ఒకరోజు అక్కడి నుంచి ఎళ్ళిపోయిందనమాట. ఏం చెప్పాను బాడీలో నువ్వు చిన్న దానిలో ఆమె కనిపించి ఈమెకు చెప్పింది. "నువ్వు ఇంకా చిన్నదానివే. ఇంకా ఇప్పుడు ముసలిదానివయిపోతున్నావు. ఇప్పుడున్నది అది కాస్త నీ గోల్ రీచ్ అవ్వలేదు. నువ్వు అనుకున్నయి ఏమీ సాధించలేదు. అందుకని చెప్పేసి నువ్వు మళ్ళా పుట్టటము, మళ్ళా బర్త్ తీసుకోవటము, అయి మర్చిపోవటము, ఆ! మర్చిపోవటం, మళ్ళా గుర్తు తెచ్చుకోవటము, ఇలాంటియన్నీ చేస్తున్నావు. కానీ ఈ ప్రాక్టీసు, ఈ మెడిటేషన్, ఈ అడ్వాన్స్ లెవెల్‌కి వెళ్ళాలి, ఇలా చేయాలి అనంటే నీ బాడీని నువ్వు మంచిగా కంట్రోల్‌లో పెట్టుకొని, ఈ ఇయన్నీ ఏమేమి వస్తున్నాయి, ఏమేమి కనిపిస్తున్నాయి అన్నీ గుర్తుపెట్టుకొని మంచిగా ఉంటే నువ్వు నువ్వు అదే పోయినసారి జరిగిన దానికన్నా ఇప్పుడు మంచిగా యంగ్‌గా గూడా కనిపిస్తావు. మంచిగా గుర్తు గూడా వస్తది. నువ్వు అడ్వాన్స్ లెవెల్‌కి కూడా ప్రాక్టీస్ చేయాలి. బాగా ఆధీనంలో ఎక్కువ సేపు చేయటము ఇలాంటియన్నీ చేస్తూ ఉంటావు. అప్పుడు రెడీగా ఉంటావు. నేను నాలో జాయిన్ అవ్వటానికి, పని చేయటానికి అని చెప్పి చెప్పిందనమాట.
I looked at her, baffled, but instead of explaining, she simply walked out of the hut and disappeared. A few days later, a splendidly dressed young woman appeared at my door. I wondered what this high-born woman was doing in that remote forest alone. అదే ఆమె వైపు చూస్తూ ఉంటే చిన్నంగా ఆమె అక్కడి నుంచి ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ, చేస్తూ సింపుల్‌గా అక్కడి నుంచి వెళ్ళిపోయిందనమాట. ఒక వుమను వెళ్ళిపోయింది, తప్పించుకుంది అక్కడి నుంచి. కొన్ని రోజులయిన తర్వాత ఒక డ్రెస్ ఏసుకొని చిన్నంగా చిన్న పిల్లలాగా కనిపించే ఈమె డోర్ ముందు కనిపించిందనమాట. ఏమవుతుంది? ఎందుకొచ్చింది? ఈ రిమోట్ ఫారెస్ట్‌లో, ఈ అడవిలో ఏం చేస్తుంది ఈమె అని అనుకుందనమాట. Concerned that she might have gotten lost or separate from her retinue. As as she took off royalty, I invited her in, offered some water and food. She declined, saying that she had merely come to take me to her city. Her words shocked me, and I was surprised that she seemed to know me. There was no horse or chariot in sight, and so the whole situation was very strange. Politely declining, I said that I was a hermit and has no use for the city. అది. సేపయిన తర్వాత ఎందుకంటే ఈమె గుడిసెలో నుంచి బయటకొచ్చి ఇట్లా ఉంది కదా! ఈమె గురించి ఆలోచిస్తూ ఉంది. వరీ అవుతూ ఉంది. ఈమె ఈ అడవిలో ఇట్లా డ్రెస్ ఏసుకొని చిన్న పిల్లలాగా వచ్చింది. ఉంది. ఏమైంది? ఈ అడవిలో తప్పిపోయినన్నా ఉండాలి. లేదా ఎవరన్నా దగ్గర నుంచి ఆహ్ వదిలేసైనా ఉండాలి అని అనుకుంటుందనమాట. ఈమె చూస్తేనేమో చాలా రాయల్ ఫ్యామిలీకి చెందినలాగుంది అని చెప్పి ఈమె కొంచెం మా గుడిసెలోకి రా వాటరు, ఫుడ్డు ఇస్తాననంటే ఆమె ఒప్పుకోలేదనమాట. ఏమని ఏమొద్దు అంటే నిన్ను తీసుకెళ్తాను సిటీలోకి అని చెప్పి చెప్పిందనమాట. ఆమె చెప్పిన మాటలు ఈమెకి కాస్త ఆశ్చర్యపరిచి ఏం చెప్తుందంటే ఇక్కడ చూడటానికి ఆమె చెప్పింది గాని, ఆమె చూసిన విధానము, డ్రెస్ ఏసుకున్న విధానం ఇయన్నీ ఏం లేదు. గుర్రాలు కానీ గుర్రపు బండి గాని, ఇలాంటి రథాలు గాని ఏమి లేదు. అదంతా చూస్తుంటే ఏదో జరుగుతుంది ఇక్కడ. నాకు చదవరాని బ్యాడ్ సిట్యుయేషన్‌లో జరుగుతుంది అని అనుకుంటుందీమ. కానీ ఆమెతో ఎట్లా మంచిగా మాట్లాడాలి? ఏం చేయాలి? నేను సిటీకి రావడం వల్ల ఉపయోగం ఏమీ లేదు అని ఏమో చెప్తూ ఉందనమాట. Smiling, she replied, I have come to you. Now it will be your turn to find me. With those words, she walked away and disappeared into thin air. Realizing that she was no ordinary young woman, I searched for her everywhere in the nearby forest but found no trace of her. A few days later, a package of very fine clothing appeared outside my door. I was baffled, but I could not get the image of the woman out of the mind. I began to think that perhaps she was celestial Devi who had come to test me. Could she have been Indrarani Devi, the wife of Indradev, both of whom came to test ascetics? అది నవ్వుతూ చెప్పిందనమాట. ఆమె చెప్పి "నువ్వు రా" అని చెప్పేసనంటే, "నీ టైము" అంటే, "నేను రాను. నీ అంతక నువ్వే నా దగ్గరికొస్తావు" అని చెప్పేసి వెళ్ళిపోయిందనమాట అక్కడి నుంచి. అక్కడి నుంచి కనిపించకుండా నడుచుకుంటూ వెళ్ళిపోయిందనమాట. ఆమె చెప్పిన మాటలు ఈమె ఆలోచిస్తూ ఉందనమాట అంజలి. అప్పుడు ఇంకొక ఫామ్‌లో ఉంది కదా ఈమె. ఏం జరుగుతది? ఈమె చాలా చిన్న పిల్లలాగుంది. ఆర్డినరీ పర్సన్‌లాగా లేదు ఈమె. ఈ అడవిలో ఏం చేస్తుంది? ఆమెను ఎట్లా నేను అనుసరించాలి అని అనుకుంటూ ఉందనమాట. కొన్నేళ్లయినాక ఒక ప్యాకేజీ ఈమె ఇంటి ముందు పెట్టి ఉందనమాట. ఎవరో పెట్టేసెళ్లారు. అది అని అనుకోని అది అప్పుడు కానీ ఈ ఎవరైతే ఈ పర్సన్ ఈమె మైండ్‌లోకి ఆహ్, గుర్తు తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తుందనమాట. ఆ పర్సనా? ఏంటి? అప్పుడొచ్చారు కదా! అని గుర్తు తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తుంది. కానీ ఇంకా తినుకుతూ ఉంటే ఈమేమన్నా ఒక దేవుళ్ళకి సంబంధించిన ఇంద్రుని భార్య అని చెప్పి అనుకుంటుంది. ఏమన్నా వీళ్ళిద్దరూ నన్ను టెస్ట్ చేయటానికి ఏమన్నా వచ్చారా అని అనుకుంటుందనమాట. మాస్టర్స్ ఎవరేమన్నా షేర్ చేసుకుంటారా? ఏమన్నా మాట్లాడతారా? When I could come close my eyes to meditate, I would see her. When I drifted to sleep, her image came before me. Whatever I did,
Her presence was there, refusing to fade, her horse ringing in my mind. Now it will be your turn to find me. Finally, I determined that I had to look for her. I had to discover who she was. So I put the fine clothing that had been left for me, cut and fixed my hair, and made myself look somewhat presentable, and went in search of her. I walked from city to city, inquiring about the Rajakumari of each area, but I received no hint of who she might be. Then one day I heard that Sri Krishna was living in a city named Dwarka by the sea. I thought perhaps he could help me to find the mysterious woman, so I made my way here. అది. కళ్ళు మూసుకొని మళ్ళా కూర్చొని మెడిటేషన్ చేసుకుంటూ ఉంటే అన్నమాట అంజలి. అప్పుడు ఆమెనే చూస్తూ ఉంది. ఆమె చెప్పిన నిద్రపోదామని నిద్రొస్తుంది నిద్రపోదాం అనుకున్నా గానీ, ఆమె ఆహ్, బింబం అంతా కనిపిస్తూ ఉందన్నమాట ఈమెకి. ఎంత ఆమె ఇక్కడే ఉన్నట్టు, ఓ రోజు చెప్పింది కదా! ఇదే మాటలు నాకు వస్తున్నాయి. ఓ రోజు నువ్వు అంతకు నువ్వే వచ్చి నా కోసం వెతుక్కుంటూ ఉంటావు. నా గురించి తెలుసుకోవడానికి నువ్వే వస్తావు నా దగ్గరికి అని చెప్పింది కదా! అని చెప్పి అది చూసుకుంటూ ఉందనమాట. ఇంక సరే ఆమె ఇచ్చిన బట్టలు అది ముందు వదిలేసి ఎళ్లారు గదా! మంచిగా హెయిరు ఇయన్నీ కట్ చేసి యంగ్ లేడీలాగా తయారయ్యి వెతుకుతూ ఉందనమాట. ఎక్కడున్నది అని చెప్పి సిటీలకి ఇట్లా వెళ్తూ ఎంక్వైరీ చేస్తూ రాజ్‌కుమార్ ఎవరని అడిగినా ఎవరు చెప్పట్లేదనమాట. ఆమెకి ఎవరికి హింటు కానీ కొంచెం గూడా తెలీదనమాట. ఒకరోజు అట్లా అట్లా ఎళ్తుంటే శ్రీకృష్ణుడు ద్వారకాలో అదేంటి సముద్రం దగ్గర ఉంది. అది ఎళ్ళు అని చెప్పేసంటే, అతను నీకు హెల్ప్ చేయగలరు అని చెప్పి ఆ మిస్ట్రెస్ సుమను ఎళ్ళిందనమాట. అట్లా ఎళ్లి ఇక్కడికొచ్చాను నేను. అట్లా వచ్చాను మాత దగ్గరికి అంజలి అని చెప్పి చెప్తూ ఉందనమాట. As soon as I entered the city, people came forward to help me. One man took me to the palace, and there are several serving women was waiting for me. She offered me drink and food, saying that Sri Krishna's wife Rupini was expecting me. By now, I was very thirsty and hungry and overwhelmingly tired, having eaten and slept little during my long journey. I was taken to a place to rest and wash, given new clothing, and was told that Rupini would come to meet me after a while. అది. ఎప్పుడైతే ఆ సిటీలోకి ఎంత త్వరగా ఆన్ ఎల్ ఎ ఎంటర్ అయిందో, ఎళ్ళిందో, అప్పుడు పర్సన్స్ అందరూ అక్కడున్న మనుషులందరూ వచ్చి ముందుకొచ్చి హెల్ప్ చేయడానికి చూస్తున్నారన్నమాట. దాంట్లో ఒక పర్సన్ తీసుకొని ప్యాలెస్‌కి తీసుకొనెళ్లారన్నమాట. ఒక సర్వెంట్ వుమన్ కోసం మేము చూస్తున్నాము అని చెప్పారంటే, అప్పుడు అందరూ ఆహ్, వ ఆమెకి డ్రింకు, ఫుడ్డు చేసి శ్రీకృష్ణ స్వైపురుని నీ గురించి నువ్వొస్తావు అని చెప్పి ఎదురు చూస్తుంది అని చెప్పంటే, అప్పటికి ఈమె అంత లాంగ్ అటు ఇటు తిరిగి ఉంది కదా అంజలి. అప్పుడు థర్స్టీగా చాలా ఆకలిగా ఉంది అని చెప్పేసని ఇంకా తినేసి కాసేపు పడుకొని చాలా దూరం నుంచొచ్చింది గదా! ఈ ప్యాలెస్‌కొచ్చి రెస్ట్ తీసుకొని, వాష్ చేసుకొని, కొత్త క్లోత్‌లు అట్లా యేసుకొనుందనమాట. ఆళ్ళేమన్నారంటే, "ఇట్లా చేసుకో, నువ్వు తర్వాత రుక్మిణి మాత వచ్చి నిన్ను కలుస్తది" అని చెప్పి చెప్పారనమాట.